అదిరిపోయింది. అసలు నేను చూస్తాను అనుకోలేదు. అలా ఎంత బాగుందంటే ఫాస్టింగ్ ఉన్నాను, నేను మాట్లాడడానికి కూడా నాకు రావట్లేదు. సూపర్ 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 అరిసి అరిసి తిరిగిపోయింది. ఓజీ ఓజీ ఆయన రెండు రాష్ట్రాలకి దేవుడు, కాబోయే సీఎం కూడా, మా అందరి గుండెలా ఉండిపోయే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ. ఇక్కడ నుంచి ఓజీ యాక్టింగ్ చెప్తారా మీరు? యాక్టింగ్ ఎలా ఉందో నా గొంతు చూడండి. విలన్ కూడా సూపర్ అన్నాడు ఆ హీరో, ఆయన హిందీ హీరో కదా, సూపర్ ఉన్నాడు. ఆయన కూడా ఏకదమ్ ఉన్నాడు, కాదనట్లేదు. కానీ ఓజీ మాత్రం సూపర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంకా యంగ్ బాయ్ లాగా సూపర్ హిస్టరీ కొడతాడండి. ఆయన అన్ని సినిమాలు బద్దలు కొడతాడు. ఈ సినిమా అన్ని సినిమాలు కంటే బద్దలు కొడతాడు. నేను అమ్మవారి దీక్ష తీసుకున్నాను. నేను సినిమాకి రాకూడదని చాలా మంది అన్నారు, నేను ఒప్పుకోలేదు. 3 రోజుల ముందే నేను టికెట్ తీసుకున్నా, 7గురికి టికెట్ ఇచ్చాను, నేను వచ్చాను. సూపర్ 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 సూపర్. ఓజీ 5.5 సూపర్ సూపర్. ఓజీ డైలాగ్ నాకు గొంతు రావట్లేదు, మీరు ఏం చెప్పొద్దు. పుష్ప ఇక్కడ, పుష్ప ఇక్కడ, ఓజీ అక్కడ. పుష్ప ఇక్కడ, ఓజీ అక్కడ. No one can beat the records except Kalyan Babu. OG 2 ఓజీ బ్రేక్ చేస్తుంది రికార్డ్స్. ఓజీ 2 బ్రేక్ చేసేది మళ్ళీ ఓజీని. అంతే, చెప్పలేమండి. దేవుడిని చూస్తే ఎలా ఉంటుంది? మా దేవుడు కళ్యాణ్ బాబు దేవుడు. బ్లాక్ బస్టర్ కొట్టాడా? బ్లాక్ బస్టర్ ఇంకా ఎక్కువ అండి, ఇంకా అసలు చెప్పలేదు. కొంచెం వాళ్ళకి మానసికంగా బాగాలేదండి, సైకాట్రిక్ పేషెంట్స్, వాళ్ళని ఏం చేయలేము. అంతే. కీప్ హేటింగ్ దెమ్, విల్ బి సక్సీడ్. ఇక్కడ ఉంటాం మేము. డైలాగ్ చెప్తారా మేడం పవర్ స్టార్? అది చెప్పి నేను తక్కువ చేయలేను. ఓన్లీ కళ్యాణ్ బాబు కెన్ డూ దట్. అంతే. పవర్ స్టార్ ఏం చెప్తారు మరి? ఆయన అలా తక్కువ కనిపిస్తేనే ఈ క్రేజ్ ఇలా ఉంటుంది. దేవుడు అప్పుడప్పుడు మాత్రమే కనిపించాలి. అంతే. కొంతమంది ఓల్డ్ క్లిప్స్, డిజాస్టర్ మాట్లాడిన క్లిప్స్ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి ఓజీ కలుపుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఫుడ్ దొరుకుతుంది కదా వాళ్ళకి, అంతే. అంటే హిట్ కొడితే డైజెస్ట్ అలాంటి పుట్టగొడుకుల్ని తొక్కుకుంటూ మా వాడు ఇలా పైకి వస్తూ ఉంటాడు. మీరు ఇలా తక్కువగానే కనిపించండి, పాలిటిక్స్లో ఎక్కువ కనిపించండి, మూవీస్ అప్పుడప్పుడు మాత్రమే చేయండి, మాకు ఇలా కనిపిస్తూ ఉండండి. అంతే. అంటే సుజిత్ లాంటి డైరెక్టర్ మరో డైరెక్టర్ పడితే పవన్ కళ్యాణ్ కొట్టేవాళ్ళు లేదనుకో. రావాలి, అలాంటి వాళ్ళు వస్తేనే కదా, యంగ్స్టర్స్ వస్తేనే కదా మా వాడికి ఈ మాత్రం ఎలివేషన్ దొరికేది. అంటే కొంతమంది ఎలివేషన్స్ ఎక్కువైంది, కంటెంట్ లేదు మూవీలో అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఏం చెప్పారు? తమనన్నా తాగేసుకొట్టినట్టుంది. నిజంగా చెప్పాలంటే అఖండ తర్వాత ఆ రేంజ్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టడం అంటే ఓజీకే బాగా కొట్టారు. చాలా బాగుంది. డైరెక్షన్ బాగుంది, చాలా బాగుంది. అయితే ఒక ఫ్యాను అంటే ఆయన హీరో కోసం సినిమా చేస్తే ఎట్లా ఉంటుందో అట్లనే ఉంది సినిమా. ఓవరాల్ అయితే చాలా బాగుంది. 10 గత 3 సినిమాలు కొంచెం ఆశించిన స్థాయిలో ఆడలేదు. 60 కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉండే, అది కూడా పెద్దగా ఆడలేదు. కాబట్టి దాంతో ఇది బాగా బిర్యానీ ఫుల్ మీల్స్ ఏది హండీ బిర్యానీ పెట్టినట్టుంది. దారు సమురాయ్ బ్లడ్ బాత్. పవన్ కళ్యాణ్ మీకోసం సినిమాలు తీస్తుండే, పాలిటిక్స్ వచ్చినాక కూడా మరి మీరు పవన్ కళ్యాణ్ కోసం ఏం చేస్తున్నారు? కటనా పట్టుకొని వస్తాం, సరిపోదా? ఇంకేం చేయాలి? పాలిటిక్స్ వేరు బ్రో, పాలిటిక్స్ మూవీతో కంపేర్ చేయకండి. యా బ్రో, జపనీస్ భాష బాగా ట్రై చేస్తున్నాం బ్రో. 30 days హౌ టు లెర్న్ జపనీస్ ఇన్ 30 days. పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఎలా వాషి హీరోయిన్ ఎలా ఉంది? హీరోయిన్ చాలా బాగుంది, కానీ కొద్దిసేపే ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మూవీ చాలా బాగుంది. సూపర్ సూపర్. ఆయన కళ్ళు చూసుకొని ఉండిపోవచ్చు, అంత బాగుంది. యూ కెన్ వాచ్. బాబులకే బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు. వి లవ్ యు స్టార్. జాగ్రత్త, అందరూ స్పీకర్స్ పగిలిపోతాయి. మూవీలో హైలైట్
ఆబ్వియస్లీ సుజిత్ అండ్ తమన్, ఓన్లీ సుజిత్ అండ్ తమన్ వర్ ద హీరోస్. పవన్ కళ్యాణ్ ఈజ్ గాడ్ ఇన్ అ మూవీ. సుజిత్ ఫ్యాన్గా అంతకంటే బాగా ఎవరు చూపించలేరు అన్నట్టు చూపించారు. హీ ప్రూవ్స్ అలాట్. చాలు పవన్ కళ్యాణ్కి ఒక్క మూవీ చాలు, ఇంక మూవీస్ చేయకపోయినా అక్కర్లేదు. అంటే ఎలివేషన్స్ ఎక్కువైనా కంటెంట్ లేదంటున్నారు కొంతమంది. పవన్ కళ్యాణ్ నడిచేస్తే చాలు, కంటెంట్స్ ఎందుకు ఆయనకి. ద వాక్ ఈజ్ ఎనఫ్. అంటే ఫ్యాన్ బై సుజిత్ కదా, అంటే ఒక ఫ్యాన్ లా తీసాడా, ఎలా తీసాడు? ఫ్యాన్ కాదు, ఒక భక్తుడు దేవుడికి ఎలా తీస్తాడో అలాగే తీస్తాడు. ఆబ్వియస్లీ మ్యూజిక్ సెకండ్ హీరో ఆఫ్ ద మూవీ. మ్యూజిక్ ఈజ్ ద సెకండ్ హీరో అండ్ సుజిత్ ఇస్ ద ఫస్ట్ హీరో. పవన్ కళ్యాణ్ ఈజ్ గాడ్ ఆఫ్ ద మూవీ అంతే. హేటర్స్కి ఏం చెప్తామండి, 11 అంతే. అక్కర్లేదు ఈ మూవీతో ఫ్యాన్స్ అందరికీ ఇంకా ఫుల్ మీల్స్. స్టోరీ ఎలా ఉందండి మూవీ? స్టోరీ వైజ్ పవన్ కళ్యాణ్ అంటే స్టోరీ ఎవరు చూస్తారండి? ఆయన చాలు, ఆయన కట్అవుట్, ఆయన వాక్, ఐస్ చాలు. ఇట్స్ ఎనఫ్ ఫర్ ద మూవీ. గబ్బర్ సింగ్ తర్వాత ఆ రేంజ్ హిట్ అనుకోవచ్చు. గబ్బర్ సింగ్ అసలు దీని ముందే ఎంతండి, దీన్ని మించి ఇంకేం లేదంతే. అంటే పుష్పతో కంపేర్ చేస్తే పుష్ప బాగుందా, ఇది బాగుందా, ఓజీ బాగుందా? పుష్ప ఎవరిది వాళ్ళదే, బట్ యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా మాత్రం ఇదే బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు మేడం? ఫ్యాన్స్ అడిగితే 5 out of 5 ఇస్తారు, అండ్ భక్తులను అడిగితే ఇంకా 10 out of 10. డైలాగ్ చెప్తారా? డైలాగ్ ఆయన డైలాగ్స్ మనం ఎక్కడ చెప్పగల. ఆ కట్అవుట్ నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నాను. ఆయన ఇంకా కళ్ళ ముందే కనిపిస్తున్నారు. కావాలని నెగిటివ్ రివ్యూస్ చెప్పే వాళ్ళకి ఏం చెప్తారు మేడం? అరుచుకోనివ్వండి, లెట్ దెమ్ బార్క్. Ladies and gentlemen, this is Vizag Satya. OG, ఓజాస్ గంభీర్, వాషియో వాషి సినిమా ఇప్పుడే చూశాను పవన్ కళ్యాణ్ గారిది. ఇది ఒక గ్యాంగ్స్టర్ ఫిలిం, ముంబై మాఫియా ఫిలిం, ముంబై అండర్ వరల్డ్ ఫిలిం. గతంలో శివ, బిల్లా, బిజినెస్ మ్యాన్, సత్యలో చాలా సినిమాలు మనం చూసాము. ఆ స్టైల్లోనే ఉంటుంది. ఇందులో పవన్ కళ్యాణ్ గారు పోరాట యోధుడుగా అనమాట, మాస్టర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్, కరాటే కింగ్ లాగా మంచి మంచి ఫైట్స్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇందులో పవన్ కళ్యాణ్ డైలాగ్స్ చాలా తక్కువ ఉంటాయి. పవన్ కళ్యాణ్ మాట్లాడేది తక్కువ, కానీ ఆయన చేతిలో ఉన్న కత్తులు, నాంచాకులు, గొడ్డళ్ళు, తుపాకీలు, పిస్టల్స్ ఇవే ఎక్కువ మాట్లాడుతుంటాయి. ఎక్కువ రక్తపాతం ఉందన్నమాట, వైలెన్స్ ఎక్కువ ఉంది. స్టోరీ ఈజ్ ఆల్ అబౌట్ ఫోర్ట్ బిజినెస్. ముంబైలో ఫోర్ట్స్ ఉంటాయి కదా, ఆ బిజినెస్ చేస్తారు ఎవరు? ప్రకాష్ రాజ్ అండ్ ఇమ్రాన్ హస్మి. ఇందులో ఇమ్రాన్ హస్మి విలన్, ముద్దులు వీరుడు కదా ఆయన. ఆయన ఏం చేస్తుంటాడంటే ప్రకాష్ రాజ్ యొక్క బిజినెస్ని, ఫోర్ట్ బిజినెస్ అని ఉంది కదా ముంబై ఫోర్ట్, ఆ బిజినెస్ని కబ్జా చేయాలని చూస్తాడు. అప్పుడు ప్రకాష్ రాజ్ వచ్చి హెల్ప్ చేస్తుంటారు. అదే స్టోరీ. ప్రకాష్ రాజు అండ్ పవన్ కళ్యాణ్ ఒక విధంగా చెప్పాలంటే గురు శిష్యులాగా యాక్ట్ చేస్తుంటారు. ఒక తండ్రి కొడుకుల అనుబంధంలా ఉంది, బాగుంది. వాళ్ళ కెమిస్ట్రీ బాగుంది. అలాగే హీరోయిన్గా ప్రియాంక మోహన్, గతంలో ఆమె నానితో చేసింది కదా మూవీ గ్యాంగ్ లీడరు, ఆమె ఇందులో చేసింది. ఆమె కూడా చాలా ట్రెడిషనల్గా, సాంప్రదాయబద్ధంగా 16 అన్నాల తెలుగింటి ఆడపడుచులా నటించింది. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుందండి. అలాగా పాటలు కూడా బాగున్నాయి. సో ఈ సినిమాకి డైరెక్టర్ సుజీత్ రెడ్డి, రాయలసీమ. ఆయన మన పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని. పవన్ కళ్యాణ్ గారిని ఏ స్టైల్లో చూపించాలో, ఏ లుక్లో చూపించాలో ఆ లుక్లో చూపించాడు. బాగుంది మూవీ అయితే. గ్యాంగ్స్టర్ మూవీ, ముంబై మాఫియా మూవీ అనమాట. పవన్ కళ్యాణ్ గారు కూడా యాక్షన్ సీన్స్లో బాగా చేశారు. అలాగే లుక్స్ కూడా బాగున్నాయి. సో ఐఎమ్ గివింగ్ 3 stars out of 5. ఓజాస్ గంభీర్. ఓజాస్ అంటే అక్కడ మన నేపాల్లో కావచ్చు, జపాన్, చైనా అటు సైడు ఉన్న బ్రాహ్మిన్స్ని ఓజాస్ అంటారనమాట. వాళ్ళందరూ పోరాట వీధులు అనమాట, కత్తి కాంతారావులు వాళ్ళంతా కూడా. సో అంతా బాగుంది. గతంలో కూడా జానీ, పంజా లాంటి మూవీల్లో కూడా మంచి ఫైటింగ్స్ చేశారు కదా పవన్ కళ్యాణ్, అదే స్టైల్లో ఉంటుంది. సినిమా అయితే అందరూ చూడొచ్చు, నిరాశపరచలేదు. ఐఎమ్ గివింగ్ 3 stars out of 5. ఓజీ, వాషియో వాషి. జపాన్లో, ముంబైలో, ఇండియాలో కూడా, మన ఆంధ్రాలో కూడా తీశారు సినిమా. అరే అందరికీ నమస్కారం. సినిమా మాత్రం ఓజీ మాత్రం చాలా చాలా బాగుంది. సినిమా చూస్తే అదిరిపోయింది. సినిమా మాత్రం చాలా చాలా బాగుంది.
లుక్ చూస్తే పవర్ స్టార్ చూస్తే చాలా 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 మంది ఏం సినిమా ఒక్కసారి చూస్తే 100 సార్లు ఇటువంటి సినిమా 100 రోజులు ఆడాలి. సినిమా చూస్తే నాకు ఉచ్చబడిపోయింది తప్ప సినిమా జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్. నేను ఎవరిని చంటుకోరని చంటుకోరని అందరూ నన్ను ఒరే ఇలా రారా ఇలా రారా ఇలా రారా ఇలా రారా ఇలా రారా ఇలా రారా యారా 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 చంటుకోరోడు అని పిలవాలి. నన్ను అన్నగాని అంకుల్ అని పిలవరాదు. ఒరే యారా 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 చంటుకోరోడు అని పిలవాలి. నన్ను ఇండియా మొత్తం ప్రపంచం నలుగులు నరేంద్ర మోదీకి వెళ్ళాలి. ఏం సినిమా బాబు చూస్తేనబ్బా బాబులకి బాబు సినిమా గురించి సినిమా అయితే అదిరిపోయింది. మీనింగ్ చెప్పు. ఓజీ అంటే పవర్ఫుల్, ఓజీ అంటే లుక్, ఓజీ చెవు ఒక పవర్ఫుల్ చాలా 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 బాగుంది. ఏం సినిమా అబ్బా. ఓజీ అంటే ఓజాస్ గాంభీర్ అని. ఓజీ అంటే ఓజీ గాంభీర, ఓజీ అంటే ఓజీ గాంభీర అంటే అదిరిపోయింది చాలా చాలా బాగుంది. కానీ నేను సినిమాలు హీరో అవ్వాలని నేను ఎవరిని చంటుకోరండి నన్ను చాలా మంది. పవన్ కళ్యాణ్ ఏ రోల్ ప్లే చేశారు? సూపరు ఆయన ప్లే చేసిన రోల్ ఏంటి? ఓజీ అతను ఏ రోల్ ప్లే చేశారు? ఈ రోజు మొత్తం ఓజీ మొత్తం లాయరా డాక్టరా లేకపోతే లాయరే లాయరా? డాక్టర్ గారు డాక్టర్లలో పవర్ సార్ ఓ పవర్ సార్ చూస్తున్న లుక్ మాత్రం అది అదిరిపోయింది. అందులో ఆయన వారియర్ రా, పోరాట యోధుడు. పోరాట గురిగారు ఆగండి గురిగారు మన ఓయే సత్య గారు కూడా చాలా మంచోడు. ఆయన మహాన్ దేవుడు. ఆయన సినిమా కూడా వచ్చాడు బాబు, చాలా మంచోడు. ఆయన ఓయే సత్య గారు జై, ఓయే సత్య గారికి జై. చాలా చాలా చంటుకోరండి అందరూ నన్ను ఒరే యారా 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 చంటుకోరోడు అని పిలవాలి. నన్ను అన్నగానే అంకులని పిలవకూడదు. ఒరే యారా యారా చంటుకోరోడు అని పిలవాలి. కానీ సినిమా అయితే అదిరిపోయింది. లుక్ అయితే చూపరు చాలా బాగుంది. పాపం యాంకర్ దేవతావిడి అవును పాపం యాంకర్ని ఏడిపించాను. నాకు కళలో నీరొస్తున్నాయి.